హాయ్ హలో గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారండి? అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే మీకు ఒక రోజు ప్లాంట్ చూపిస్తాను. అది చూడండి ఎంత బాగుందో. దాని కంటైనర్ చూడండి, చిన్న బకెట్, పెరుగు బకెట్ అనమాట. దాంట్లో పెట్టాను. ఇది పెట్టి 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ పైన అవుతుంది. దీని పువ్వులు ఫస్ట్లో స్టార్టింగ్లో చాలా పెద్ద పెద్ద పువ్వులు వచ్చి ఇలాగ రబ్బ ఉరిగిపోయేది అనమాట. అంత బాగా వచ్చాయి. తర్వాత ఏంటంటే మొక్క పొడవుగా ఇదిగిపోయి పక్క నుంచి ఇక ఇలాగ ఒక స్టెమ్ వచ్చింది. ఇలా వచ్చేసి కాండంలా వచ్చి దానికి వచ్చినాయి అనమాట. ఈ పువ్వులు, ఆకులు, ఈ పువ్వులు, మొగ్గలు ఎన్ని వచ్చినాయి. ఒక పక్కన వచ్చిన దానికి, పక్కన వచ్చిన స్టెమ్కి ఈ చెట్టు అయితే పొడవుగా ఎదిగిపోయింది. దీన్ని నేను కట్ చేసేద్దాం అనుకుంటున్నాను, కానీ పొడవు దానికి కూడా మొగ్గలు, పువ్వులు వస్తున్నాయి. అందుకేనైతే కట్ చేయట్లేదండి నేను. ఇదిగో చూడండి ఎంత బాగుందో అనండి, చాలా బాగుంది కదా. ఈ చెట్టుకి ఈ పొడవుగా ఎదిగిన దానికి పువ్వులు రాకుండా ఆగిపోతే మాత్రం కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడండి చూడండి చాలా బాగా వచ్చింది కదా. నేను ఏం పెట్టినా కూడా అలాగనే వస్తాయండి. నేను ఏం ఎరువులు ఇవ్వను, ఒక వాటర్ మాత్రమే వేస్తానండి. అదేనా ఒక పూట వేస్తాను, నైట్ టైం వేస్తాను. తర్వాత నా దగ్గర ఇంకో ఎల్లో ప్లాంట్ కూడా ఉంది, రోజుది. అది కూడా చాలా బాగా వస్తాయి పువ్వులు. దానికి కూడా దానికి రావడం 6, 7, 8 అలా వచ్చేసి ఒకే సైజులో వచ్చేసి ఒకేసారి పూసేస్తాయండి. చాలా బాగుంటుందండి చూడడానికి. అది నేను ఏం పెట్టినా కూడా బాగా వస్తాయండి పువ్వులు కానీ అవి. అసలు ఇదంతా అందం అండి, నేచర్ అందం కదండి. పువ్వులే రావక్కర్లేదు, చెట్టు అంతా చిగురులతోటి ఉందనుకోండి, ఆ అందం కూడా ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. అసలు మొక్కలు అంటే పొద్దున లేసి చక్కగా అక్కడికి వచ్చి దాని చుట్టూ తిరిగి చూసుకుంటే మనసు కూడా చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది. కొన్ని టెన్షన్స్, కొన్ని బాధలు కూడా కొంచెం మర్చిపోవచ్చు. మొక్కలు ఇచ్చిన అందం కానీ, హ్యాపీనెస్ కానీ, వాటిలో ఇంటికి ఇచ్చిన అందం కానీ ఏది ఇవ్వలేదండి. నాకైతే నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.